తిరుమల కొండకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. దీనికి తోడు వారాంతం కూడా కావడంతో రద్దీ భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి 24 గంటల దాకా సమయం పట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైకుంఠం కంపార్ట్మెంట్ లో ఉన్న 31 కంపార్ట్మెంట్లు కూడా మొత్తం నిండిపోయి బయటకు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి. ప్రస్తుతం తిరుమలలోని శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు విస్తరించి ఉండటంతో కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దర్శనానికి ఒక రోజంతా క్యూ లైన్ లోనూ కంపార్ట్మెంట్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. దీంతో రద్దీ నేపథ్యంలో టీటీడీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. కాసేపటి క్రితమే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా క్యూ లైన్ల దగ్గరికి వెళ్లి కూడా పరిశీలించారు. అలాగే నిన్న ఒక సోషల్ మీడియాలో క్యూ లైన్ లో భక్తులు ఏదైతే అక్కడ టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేపథ్యంలో ఈ రోజు అధికారులు కూడా అక్కడికి వెళ్లి పరిశీలించి అక్కడ ఏర్పాట్లను కూడా చూడటం కూడా జరిగింది. మరోవైపు విఏపీ సంబంధించి కూడా సిఫార్సు లేఖలు అటు ఏపీ తెలంగాణ పొలిటికల్ సిఫార్సు లేఖలు కూడా స్వీకరిస్తున్న నేపథ్యంలో సర్వదర్శనానికి అయితే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి భక్తులు కూడా అటు క్యూ లైన్ లో వేచి ఉండడమే కాకుండా గదులు కూడా దొరకకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో క్యూ లైన్ లోనే భక్తులకు కావాల్సిన అల్పాహారం గాని అలాగే ఇతర భోజనం గాని ఇతర అన్న ప్రసాదాలు లాంటివి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వేసవి సెలవులు ఇంకా ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో ఇదే రద్దీ కూడా ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి టీటీడీ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులుగా అయితే తిరుమలలో ప్రస్తుతం భారీగా ఒక్కసారిగా భక్తులు విపరీతంగా పెరిగిపోవడంతో అటు దర్శనానికి ఇటు గదులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. గీత, అయితే వర్మ, మరి రద్దీ ఎక్కువ అవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోనున్నారు అధికారులు? భక్తులకి అయితే ప్రస్తుతం అయితే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 24 గంటలు సమయం అంటే ఒక రోజంతా అటు క్యూ లైన్ లో దాదాపు 3 కిలోమీటర్ల మేర బయట క్యూ లైన్ లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాక అక్కడ దాదాపు 6 నుంచి 8 గంటల దాకా కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. దీంతో కంపార్ట్మెంట్లలో ఏదైతే అన్నప్రసాదాలు అవి ఇస్తున్నప్పటికీ కూడా క్యూ లైన్ లో వచ్చేటప్పటికి అక్కడ సరిగా తమకు మంచినీళ్లు కానీ ఇతర మంచినీళ్లు ట్యాపులు ఉన్నప్పటికీ కూడా ఇతర అన్నప్రసాదాలు అక్కడ అందడం లేదని కొంతమంది భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళతో వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడే క్యూ లైన్ లోనే అక్కడ ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. అయితే సెలవులు ముగుస్తున్న దశలో మళ్ళీ ఖాళీ దొరకదన్న నేపథ్యంలో భక్తులు తిరుమలకు రద్దీ ఉన్నప్పటికీ కూడా వస్తుండటంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వర్మ.